ఫిరోజ్ గాండు అంట అతని ఇంటి పేరు. గాంధీ లేదంటే గాండు. కాదు కాదు కాదు. నో నో నో. ఇక్కడ చిన్న మీరు విషయం. పర్షియన్ విషయం లేదు లేదు, ఒకసారి- చిన్న విషయం. అది ఫిరోజ్ గాంధీకి సంబంధించింది కాదు, ఆ, మహాత్మా గాంధీకి సంబంధించింది. ఆయనే గాంధీయా? ఎందుకంటే గాండ్ల కులం ఏదైతే ఉందో ఆ, ఆ కులము మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆ, ఆ, గాండ్లోళ్ళు అంటాం. గాండ్లోళ్ళు అంటే వాళ్ళు ఆయిల్ తీసి బ్రతుకుతారు, ఆయిల్ను ప్రొడ్యూస్ చేస్తారు. రెండు జీవాలను కళ్ళు కట్టి తిప్పుతారు చూసినాం. గానుగ. గానుగ తిప్పి ఈ వెన్న తీసి నెయ్యి తీసి ఆయిల్ తీసి అమ్మేటువంటి వాళ్ళను గాండ్లోళ్ళు అంటారు. అచ్చా, అచ్చా, అచ్చా. ఆ విధంగా మహాత్మా గాంధీ కుటుంబీకులు ఈ ఆయిల్ అమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు వ్యాపారులు. అది బిజినెస్ కాబట్టి వాళ్లకు గాండ్లా అని పేరు వచ్చింది. అది గాంధీ అని మారిపోయింది. ఓకే, మీరు బాగా గుర్తు చేశారు. భలే ఉందే గుర్తు మీకు. అదే అంటున్నా, ఫిరోజ్ గాంధీ అనేది నాకు లేదు గుర్తుంది. ఫిరోజ్ సంబంధం లేదు పాపం. ఫిరోజ్ ఖాన్ ఆయన ఎప్పుడు గాంధీ కాదండి కాదు. సార్, అందుకే వచ్చిందంటారు. లేదు లేదు లేదు, మహాత్మా గాంధీకి వచ్చింది అది. ఓకే. వీళ్ళు ఇవన్నీ తగిలించుకున్నారు, భుజకీర్తులు ఉమ్, ఉమ్. తగిలించుకొని గాంధీ పేరుతో కుంభకోణాలు చేసి బతుకుతున్నారు. మెజార్టీ ఓట్లు ఏ కులాల్లో ఉన్నాయో ఆ కులపోలను పెళ్లి చేసుకుంటూ, ఓహో, ఆ కులపోలను దగ్గర చేసుకుంటూ ఓకే. ఆ విధంగా బ్రతుకుతున్నారు. ఈ సత్యాన్ని ఈ దేశం గమనించడానికి 75 సంవత్సరాలు పట్టిందండి శ్రీనివాస్ గారు. చాలా బాధేస్తుంది. ఒక నిజాన్ని కనుక్కోవడానికి 70 సంవత్సరాలు పడుతుందండి. ఆశ్చర్యం. బయట పెట్టదలుచుకోలేదు, ఎవరు పెట్టాలని అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. బాంచన్ దొర, మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలి. భారతరత్న గురించి మాట్లాడుకుందాం. భారతరత్నని మన వాళ్ళకి ఇవ్వమంటే గాంధీకే ఇవ్వలేదు ఇంతవరకు. మన ఎన్టీఆర్కి ఇవ్వాల, పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ నెల్సన్ మండేలా, మదర్ తెరీసా వీళ్ళకి ఇచ్చారు. మన దేశ పురస్కారం పక్కోడికి ఇవ్వడం ఏంటి అసలు? ఇక్కడ భారతరత్న పురస్కారం యొక్క గౌరవాన్ని పెంచడానికి మనము ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. అంటే భారతీయుల్లో ఒక రత్నం అనే కదా. ఆస్కార్ అవార్డు అనేటువంటి ఆ స్థాయికి మనం భారతరత్న కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లోపాలు గమనించాలి. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, నేను కాదనలే. ఇక్కడ ఏంటంటే మదర్ తెరేసాకు భారతరత్న ఎందుకు ఇవ్వాలి అన్నారు చూసినావా? దీనికి సపరేట్ ఒక ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. అవునా? మదర్ తెరేసా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎంత ద్రోహం చేసింది, ఎన్ని లక్షల మత మార్పిళ్లు చేసింది, ఆమె ఎందుకు భారతదేశానికి వచ్చింది, ఆమె సేవ చేయాలనుకుంటే వేరే దేశాలు లేవా, ఆ దేశాల్లో పేదవాళ్ళు లేరా, ఆ దేశాల్లో రోగులు లేరా, ఆమె పుట్టిన దేశమే ఉందిగా, అదన్నీ వదిలేసి ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఈమెకు ఒక వుడ్ ప్రదర్శించారు, ఎవరు? ఇటాలియన్ సర్హుడ్ లాగా. ఆమెకు మనం ఒక ఇది ఇచ్చాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి. దీన్ని ద్వంద్వం అంటాం. ఉదయం రాత్రి, మంచి చెడు, భార్య భర్త, అంత ప్రపంచం అంతా ద్వంద్వమే. ఈ ద్వంద్వంలో మనం వెనుక ఏంటి ముందేంటి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యాము ఇన్నాళ్ళు. అంటే ఓట్ల కోసము ఆమెకు ఒకటి ఇచ్చేస్తే, అవార్డు ఇచ్చేస్తే ఆ మొత్తం ప్రజానికే మనకు ఓటేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, రేపు చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఈ రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఈ క్రైస్తవులు, ఈ యొక్క ముస్లింలు జొరబడి వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను పెళ్లిళ్ళు చేసుకుని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరికి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాగే జరుగుతాయి. ఆల్రెడీ లవ్ జిహాద్ నడుస్తూనే ఉంది. ఒకవైపు నడుస్తాను, నేను కాదండి, నేను చెప్తున్నా. వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల వాళ్లే సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది. కరెక్ట్. ఖబర్దార్, మీరు ఆలోచించారు. దట్ ఇస్ మై రిక్వెస్ట్ అని చెప్తున్నా. అట్ ది సేమ్ టైమ్ మీరు అడిగిన క్వశ్చన్, భారతీయ పురస్కారాలను ఇతర దేశాలకి ఇవ్వచ్చు. మన స్థాయి, మన ప్రతిష్ట పెంచుకోవచ్చు. ఇచ్చినటువంటి వ్యక్తులకు ఇద్దరికి మంచి వాళ్ళకే ఇచ్చాం, అందులో ఏం తేడా లేదు. ఒకరేమో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఈయనను సరిహద్దు గాంధీ అని. ఇతని పట్ల ముస్లింలు వ్యతిరేకత ప్రదర్శించారు, ఇతన్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇతను భారతదేశ స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేశాడు. ఈ దేశం చీలిపోవడాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మహాత్మా గాంధీ శిష్యుడు. ఎర్ర సైన్యం అనే ఒక దాన్ని సృష్టించి పోరాటంలో నిమగ్నమయ్యాడు. అలాంటి వ్యక్తి మరణాంతరం 1987లో అతనికి ఇచ్చారండి. అతను బతికిలేడు. అదే కదా. కానీ నేను ఈ దేశానికి మనవి చేసుకో, అరే మీరు చచ్చిపోయిన తర్వాత ఇస్తే ఏమవుతుందిరా, నాకు అర్థం కాదు. మీ అవార్డులు పెద్ద పెద్దవి కావచ్చు, చనిపోయిన తర్వాత వాడికి ఇచ్చి ఉపయోగం ఏముంది? బ్రతుకున్న వాడిని గౌరవించి అతని అవార్డు వాడికి ఇవ్వండి. భారతరత్న అవార్డు కాకుండా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అవార్డును సృష్టించి భారతరత్నను తగిలించి వాళ్ళకి ఇవ్వండి. చనిపోయిన తర్వాత మీరు అవార్డు ఇస్తే ఎవరికి ఉపయోగం? ఏం ఉపయోగం? ఒకటి. రెండోది,
1990లో నెల్సన్ మండేలాకి ఇచ్చారు. సబబే, తనకి సబబే, ఇతనికి సబబే, మనం వ్యతిరేకించడం. ఉమ్. ఇతను కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు దక్షిణాఫ్రికాలో. మానవ హక్కుల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి గెలుపొందినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. ఆ వ్యక్తి కూడా 1990లో ఇచ్చారు. ఈ ఇద్దరికే మనం భారతీయులకు కాకుండా ఇచ్చాం. ఇంకా దరిద్రం తెలుసా, ఎంజి రామచంద్రానికి ఇచ్చాం. ఏం చేశాడు? రామారావుకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు ఎల్లుండో కూడా సరిపోదు. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇంకోటి నాకు విచిత్రం ఏంటంటే, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ, సరే వేరే ఏమన్నా ఉండనివ్వండి, ఆయనకి ఇవ్వకపోవడం ఏంటి? ఆయనకు ఇవ్వకపోవడం చాలా మంచిదైంది. ఆ, ఆయనకు మహాత్మాని ఎవరిచ్చారో ఎవరికి తెలియదు. ఓకే. మహాత్మా గాంధీ అన్నాడు. ఆ, ఈ మహాత్మను ఆయనకు గాంధీ గారికి ఎవరిచ్చారు? ఒక సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అన్నాడంట. పాపం ఆయనకు వచ్చేసింది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పరిస్థితి ఏంది? ఆయన ఏంది ఇన్స్టిట్యూషన్? ఆయనకేం లేదు. ఏ విధంగా అతను ఆయనకు బిరుదిస్తాడు? ఏ విధంగా అతను తీసుకుంటాడు? మొత్తం జాతి అంతా కూడా అతను మహాత్మా అని అంటారు. నాకు అర్థం కాదు. ఇది చాలా ఉన్నాయి మనం మాట్లాడేది. మహాత్మా ఇతను కాదు, ఇతని కన్నా ముందు మహాత్మా ఉన్నాడు. దాని గురించి సపరేట్ అవునా? ఓకే. నిజమైనటువంటి మహాత్మా వేరే అతను. ఓహో. అయితే ఇంకోటి అన్నగారు, తమాష ఏం తెలుసా నీకు? నేను ఎందుకు మహాత్మా గాంధీని చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి గాడ్సే 600 పేజీల కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. 600 పేజీలు, 600 పేజీ. అతను మహాత్మా గాంధీని కాల్చి పారిపోలే. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు, కాల్చాడు. ఎన్ని గుండ్లు? 2. తమాష ఏం తెలుసా నీకు? డెత్ సమరీలో 3 గుండ్లు ఉన్నాయి లోపల. ఇంకో గుండు ఎవడు కాల్చాడు ఎవడు తెలియదు. ఇంతవరకు చెప్పలే. 2 గుండ్లు ఆయన కాల్చాడు. ఆయన దాంట్లో పిస్టల్లో కూడా మొత్తం 6 గుండ్లలో 2 గుండ్లే పోయినాయి. మిగతా ఆయనకు రెడీమేడ్ గా దొరికినాయి. ఆయన పారిపోలే, ఇచ్చాడు. అరెస్ట్ అయినాడు, పోలీస్ స్టేషన్ పోయినాడు. కానీ ఆయన బాడీలో 3 గుండ్లు దొరికినాయి. ఈ 3వ గుండు రహస్యం ఏంటి? ఇంతవరకు ఆ 3వ గుండు గురించి రహస్యాన్ని ఎవడు చెప్పడు, ఛేదించలేకపోయాడు. ఓట్ చోరీని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఆ 3వ గుండు గురించి తిరుగురాను ఆయన. ఊరికి అనవసరంగా ఎందుకు అని చెప్తాను నేను. పేరు పెట్టుకునేందుకు కనీసం ఆ 3వ గుండు ఎక్కడి నుంచి ఉందన్నా మరి పరిశోధన చేయాలి కదా. మనం కూడా పరిశోధిద్దాం అసలు. 3వ లేదు, రాహుల్ గాంధీ ఆయన పరిశోధన చేయాలి. ఆయన పేరు పెట్టుకుని ఆయన కదా, నీకు కాదు కదా పేరు వచ్చింది. నీ పేరు శ్రీనివాస్ గాంధీ కాదు? అమ్మో, అలా మరి నీకేం పనింది? అలా ఉంటే ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడిని. 1962 మన చైనాతో యుద్ధం మన దేశానికి. మన దేశం ఓడిపోయింది. అయితే చాలా మంది ఏమంటారంటే, ఓడిపోయింది మన దేశం కాదు, నెహ్రూ ప్రభుత్వం అంటారు, నెహ్రూ పాలన అంటారు. అసలు ఏం జరిగింది అంటే, మనం ఓడిపోకుండా నెహ్రూ వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందనే మాట విన్నాను నేను. నిజమా? అంటే నెహ్రూకు ఒక నోషన్ ఉంది, భారతదేశము అహింసాయుతమైనటువంటిది. అహింస భారతదేశం యొక్క లక్ష్యం. అవును. అహింసను మనము ప్రేరేపించకూడదు. అహింసను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు మన దేశానికి రక్షణ ఎందుకు, మనకు సైన్యం ఎందుకు? అది వాడి ఫీలింగ్. ఏం జరిగిందంటే, ఈ యదవలంతా కలిసి ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కౌల్ చైనా యుద్ధం సమయంలో సెలవుపై కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. ఈ కౌల్ అనేవాడు ఈ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్. తన సొంత వ్యవహారాల్లో మునిగి ఉన్నాడు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం జరిగింది. తర్వాత భారతదేశంలో ఆధునిక ఆయుధాలు లేవు. రక్షణ శాఖ బడ్జెట్ విషయంలో నిర్లక్ష్యం వహించారు. చైనా హిందూబాయ్ అనేటువంటి నినాదం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బాయ్ బాయ్ అన్నారు కదా, బాయ్ బాయ్ అన్నారు. ఎప్పుడు మనమేనా? అదే కదా. మనం అంటే ముస్లిం హిందూ బాయ్ బాయ్ అని మనమే అనాలా? వాళ్ళు అనరు. అస్సలు హిందూ చీనీ బాయ్ బాయ్ అని మనమే అనాలా? వాళ్ళు అనరు. ఇట్లా ఈ గందరగోళంలో మొత్తం వ్యవహారం అంతా పోయి చైనా మనల్ని చాలా ఈజీగా గెలిచి, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన తర్వాత రక్షణ శాఖ బడ్జెట్ స్థాయిని పెంచాడు. భారతదేశం తల ఎత్తుకొని గర్వంగా బతికే స్థాయికి తీసుకొచ్చాడు. అంతవరకు ఈ ఎదవ అనకూడదు. అదేలేండి. అప్పటి రాజకీయ నాయకులు ఇలాంటి చెత్త శాస్త్రాలు చేస్తూ వచ్చారు.